హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో మీకు థంబ్నెయిల్ చూస్తూనే అర్థమైంది. ఈరోజు మనం క్లాస్లో నంబర్ సిరీస్కి సంబంధించి ఇలాంటి సింపుల్ ట్రిక్స్ యూస్ చేసి విత్ ఇన్ 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేద్దాం. సో బై ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ అయిపోయేలాగా మీరే ఈజీగా చేసేస్తారు. డోంట్ వరీ అబౌట్ దట్. జస్ట్ ఒక పెన్ అండ్ రఫ్ బుక్ తీసుకొని మీరు కూడా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని వినండి మా క్లాస్ని జాగ్రత్తగా. ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో లైక్ ఇది ఇక్కడ అడగరు అనేది ఉండదు, ఎందుకంటే ఇది నంబర్ సిస్టమ్కి సంబంధించినది. సో ఒక్క చిన్న వీడియో, సో ఇది చూసినట్టయితే మీకు 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బేసిక్ నుంచి వద్దాం. సో ట్రిక్స్ ఇవన్నీ మనకి బేసిక్ నుంచే వచ్చేది. నెక్స్ట్ వీళ్ళు ఈ సిరీస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకుంటామా, ఏమిచ్చారు 1/1 × 2 + 1/2 × 3 అండ్ సో ఆన్. ఫైనల్ నెంబర్ ఏంటి 1/5 × 6. సో ఫస్ట్ మనం ఇలాంటి సిరీస్ వస్తూనే నార్మల్గా మనం ఒక 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్లో ఎలా చేస్తారు దీన్ని. సో ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, డిఫరెన్స్ అంటే అదే ఏమంటారబ్బా తీసివేత. ఓకే, సో 2 - 1 ఎంత ఉంది, 2లో 1 పోతే 1, 3లో 2 పోతే 1, అంటే 1 ఉంది డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. ప్రతి ఒక్క సిరీస్లో 1 ఉంది. పైన ఏముంది 1 ఉంది అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సో ఇలా ఉందంటే మనం మామూలుగా స్టాండర్డ్స్లో 9th 10th స్టాండర్డ్స్లో ఎలా రాసుకుంటాము, 2 - 1/1 × 2. అప్పుడు చేసింటారు మా ఏమంటే గుర్తుండదు, చూసుకోండి ఒకసారి. 3 - 2/2 × 3 + and so on. 6 - 5/5 × 6. ఇలా రాసుకోవచ్చా లేదా? ఆబ్వియస్లీ రాసుకోవచ్చు, ఎందుకంటే 2 - 1 అన్న 1 వస్తుంది, 3 - 2 అన్న 1 ఇది. సో దాన్ని డివైడ్ చేసి మనం ఇలా చేస్తాం అనమాట. సో దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఇంకా 2/1 × 2 - 1/1 × 2 ఏమా ఇదే కదా దీనికి రాస్తున్నాం మనం. సో ప్లస్ దీన్ని ఎలా రాస్తాం, 3/2 × 3 - 2/2 × 3 అండ్ సో ఆన్. సో ఫైనల్గా మనకి -5/5 × 6 వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా పదండి దీన్ని కొట్టేస్తాం. 2తో 2 పోతుంది, 3తో 3, ఇలా 2తో 2, 5తో 5. సో ఇలా అంతా కొట్టినప్పుడు మనకి లాస్ట్ వెళ్తుంది చూడండి, 1/1 - 1/2 + 1/2 - 1/3 + 1/3 అండ్ సో ఆన్ -1/6. ఇది మిగులుతుంది మా లాస్ట్లో, ఓకేనా. సో ఇలా మిగిలినప్పుడు ఇక్కడ కూడా చూడండి డివైడ్ అయిపోతుంది ఇక్కడ మనకి. సో -1/2 + 1/2 -1/3 + 1/3 అలా అంతా పోయి లాస్ట్లో ఇది మిగులుతుంది మనకి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మిగులుతుంది. సో ఫైనల్ ఏమొచ్చేది 1/1 - 1/6. సో ఎల్సిఎం ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎల్సిఎం మనకి 6 వస్తుంది. సో 6 మైనస్ పైన అంతే కదా 1 6 6 మైనస్ ఆన్సర్ ఏమొస్తుంది 5/6, ఓకేనా. సో ఇది మనకు యాక్చువల్ ఆన్సర్. ఇలా సింప్లిఫై చేసుకొని చేయాలి నార్మల్ జనరల్ మెథడ్. ఇది బేసిక్ మెథడ్. మనకి ఇలా చేస్తామా ఎగ్జామ్లో? ఇలా చేయము. ఇలా చేసుకుంటూ కూర్చుంటే మనకి 1 డే మొత్తం పేపర్ సాల్వేషన్కి సరిపోతుంది, ఓకేనా. సో చిన్న ఫార్ములాతో ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఫస్ట్ మనకు పైన న్యూమరేటర్లో 1 ఉందా, వెరీ గుడ్. 1/, కామన్ డిఫరెన్స్ రాసుకోవాలి మనము. కామన్ డిఫరెన్స్ ఇంటూ 1/, ఫస్ట్ నంబర్ - 1/, లాస్ట్ నెంబర్. అయిపోయింది ఇదే ఫార్ములా. నోట్ చేసుకోండి మీ బుక్లో. సో ఈ ఫార్ములా తెలిస్తే, ఈ ఫార్ములా గుర్తుంటే ఇంకా ఇలాంటి సింప్లిఫికేషన్స్ మీరు సమ్ 1000 సిరీస్ వరకు ఇచ్చినా కూడా విత్ ఇన్ 2 సెకండ్స్లలో చేసేస్తారు, ఓకేనా. 1/, కామన్ డిఫరెన్స్ 1/, ఇంటూ 1/, ఫస్ట్ నెంబర్ - 1/, లాస్ట్ నెంబర్. కామన్ డిఫరెన్స్ అంటే ఏమి, 2 ఇలా డివిజన్లో డినామినేటర్లో 1 × 2, 2 × 3, 3 × 4 ఇలా ఫాలో అయింది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది 1. సో ఇలా రాసుకుంటాం. సో ఒకసారి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/, పైన 1 ఉంది, ఓకే 1, కామన్ డిఫరెన్స్ 1 ఉంది, ఫస్ట్ నెంబర్ ఏముంది 1/1 మైనస్ సింబల్ మర్చిపోకండి మా. లాస్ట్ నెంబర్ ఏముంది 6, 1/6 అయిపోయా. చూడండి 6 ఎల్సిఎం వస్తుంది, 6 - 1 = డైరెక్ట్ 5/6. చూడండి ఈ ఫార్ములా మనకు గుర్తుంటే విత్ ఇన్ సెకండ్స్లలో ఆన్సర్ వచ్చేసింది. ఫైన్. ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం మనం. సో బేసిక్ మెథడ్ ఎలా చేస్తారో తెలిసింది, ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 మీరు కూడా చేయడానికి ట్రై చేయండి మీరు కూడా. సో మనకున్న ఫార్ములా ఏంటి, 1/, కామన్ డిఫరెన్స్
ఇంటూ 1 బై ఫస్ట్ నెంబర్ మైనస్ 1 బై లాస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ మనకేముంది, అన్ని పైన 1 ఉంది. ఓకే, 1 ఉంది. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 మైనస్ 1 1, 3 మైనస్ 2 1, 4 మైనస్ ఇక్కడ 1 1 1, సో లాస్ట్ 100 మైనస్ 99 1. వెరీ గుడ్, కామన్ డిఫరెన్స్ 1 ఉంది. ఓకేనా, సో ఫస్ట్ నెంబర్ ఏముంది మా ఇక్కడికి మనకి 1 బై 1 ఉంది, మైనస్ లాస్ట్ నెంబర్ ఏముంది 100 ఉంది, 1 బై 100. చూడండి ఎల్సిఎం ఎంత 100, సో 100 100 మైనస్ 1, 99 బై 100. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, జస్ట్ సెకండ్స్ పట్టింది మనకు అంతే. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం టైం అనుకోవచ్చు. వన్స్ మీకు అర్థమైంది అనుకోండి, వితిన్ 1 సెకండ్లోనే మీకు చూస్తూనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉందో వేస్తాం. ఓకేనా, సో 99 బై 100 ఫస్ట్ ఆప్షన్, దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫార్ములా ఏంటి, గోల్డెన్ ఫార్ములా. మనకి ఫస్ట్ ఇదే గుర్తు రావాలి. సో ఇలాంటి ప్యాటర్న్ కనిపించదు అనేది ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. 1 బై కామన్ డిఫరెన్స్ ఇంటూ 1 బై ఫస్ట్ నెంబర్ మైనస్ 1 బై లాస్ట్ నెంబర్. ఓకేనా, సో మనకేంటి 1 బై, ఇక్కడ చూడండి కామన్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి ఒకసారి చూడండి. 5 మైనస్ 3 ఎంతమా 2, 5లోంచి 3 పోతే 2 కదా. సో 7 మైనస్ 5 2, 9 మైనస్ 7 2, అలాగే 15 మైనస్ 3 2. సో కామన్ డిఫరెన్స్ 2 ఉంది మనకి. ఓకేనా, సో ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ, ఫస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ 1 బై 3, ఆ లాస్ట్ నెంబర్ 1 బై 15 రాదాం పదండి. సో ఫస్ట్ నెంబర్ 1 బై 3, లాస్ట్ నెంబర్ 1 బై 15. సాల్వ్ చేద్దాం. సో 1 బై 2 ఇంటూ, సో 3కి 15కి ఎల్సిఎం 15, సో 3 5 15 మైనస్ 1. సో పైన ఏమొస్తుంది 4 బై 2 ఇంటూ 15, 2 1 జా 2 2 జా. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి 2 బై 15. ఆప్షన్ ఎక్కడుందో, ఆప్షన్ డి మనకి ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఉందో. స్క్రీన్ షాట్ తీసుకోండి, మాకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉందో వేసేసి క్యాలిక్యులేట్ చేసి పడేసేయాలి అంతే. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫార్ములా ఏంటి, 1 బై కామన్ డిఫరెన్స్ 1 బై ఫస్ట్ నెంబర్ మైనస్ 1 బై లాస్ట్ నెంబర్. ఇది ఇంకా మీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఇంకా. ఓకేనా, ఫైన్. 7 మైనస్ 3 4, 11 మైనస్ 7 4, ఇక్కడ 4, సో 903 899 4. సో మనకు కామన్ డిఫరెన్స్ ఇక్కడ 4 ఉంది, గుర్తించాలి. ఓకేనా, సో 1 బై కామన్ డిఫరెన్స్ 4 ఉంది. ఫస్ట్ నెంబర్ ఏముంది 1 బై 3, లాస్ట్ నెంబర్ ఏముంది 1 బై 903. 3కి 903కి ఎల్సిఎం ఏమొస్తుంది మా 3 1 జా 3 3 జా 9, 0 3 1 జా, సో 3 0 1 3 జా 903. ఓకేనా, అయిపోయింది ఇక్కడే. ఫైన్. సో 1 బై 4 ఎల్సిఎం 903, 3 0 1 మైనస్ 1. ఓకే, సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి. 1 బై 4 ఇంటూ పైన 300 డివైడెడ్ బై 903. సో 4 4 75 25. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 25 బై 301. ఓకేనా, సో ఆప్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది మా 25 బై 301. ఇది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో 1 బై 4 కామన్ డిఫరెన్స్ వస్తుంది, 1 బై 3 మైనస్ 1 బై 903. ఇది అంతే. క్వశ్చన్ చూద్దాం, ఇలాంటి మోడలే. మీరు క్వశ్చన్ చూస్తేనే ఏంది ఎంత భయంకరంగా ఉంది అని అనుకోకండి. ఒక సెకండ్ దాన్ని చూస్తే డీప్గా చూస్తే లాజిక్ అర్థమైపోతుంది. మనందరికీ తెలుసు ఈ ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుంది మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంతే, ఎగ్జామినర్ అంతే మా ఒక్కదాన్ని ఇలా సాల్వ్ చేస్తున్నారు పిల్లలు అంటే దాన్ని ఇంకొంచెం దానికి ఏదో ఒక మసాలా యాడ్ చేసిస్తారు. సో మనం ఎగ్జామినర్ మైండ్కి మన మైండ్ని సెట్ చేయాలన్నమాట. బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆలోచించాలి. ఫైన్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఏ మైనస్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, స్క్వేర్లో ఇచ్చినాడు అంతే, పక్కన 1. సో 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే ఏమి 2 ప్లస్ 1 2 మైనస్ 1 ఏమొస్తుంది 3 ఇంటూ 1. చూడండి ఫైనల్గా ఏదే వచ్చింది మనకి ఏమొచ్చింది 1 బై 3 ఇంటూ 1 వస్తుంది ఇక్కడ. ద సేమ్ వే
4 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఏముంటుంది 4 ప్లస్ 1 ఇంటూ 4 మైనస్ 1 ఏమొస్తుంది 5 ఇంటూ 3 ఇలా డివైడ్ చేసుకోవాలి. సో ఇలా డివైడ్ చేసి వీటన్నిటిని రాసుకుంటే మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ చూద్దాం. సో ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది అంటే ఈక్వల్స్ టు 1/1 ఇంటూ 3 అంటే a ప్లస్ b a మైనస్ b బై 1/4 మైనస్ 1 3 4 ప్లస్ 1 5 అలాగే 1/6 మైనస్ 1 5 6 ప్లస్ 1 7 అలాగే 20 1/20 మైనస్ 1 19 20 ప్లస్ 1 21 ఓకేనా. సో డిఫరెన్స్ ఏముంది మనకి ఇక్కడ 2 ఉంది. ఫస్ట్లో మనం చేసాం కదా అలాగే. సో 2 ఉంది. సో కామన్ డిఫరెన్స్ సేమ్ అదే 1 కామన్ డిఫరెన్స్ 2 ఉంది మనకి. ఫస్ట్ నెంబర్ ఏముంది 1/1 లాస్ట్ నెంబర్ ఏముంది 1/21 అయిపోయా. సో 1/2 ఇంటూ 21 LCM 21 మైనస్ 1 సో ఏమొస్తుంది మనకు ఆన్సరు 20 డివైడెడ్ బై 21 ఇంటూ 2 2 1 2 10 ఆన్సర్ ఏమో 10/21 ఇది ఆప్షన్ డి. చూడండి మా ఎంత ఈజీగా ఉందో. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఇచ్చినారో దాన్ని డివైడ్ చేసుకొని రాసుకుంటాం అంతే. ఫైన్. ఇలాంటిదే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చేయండి మా మీరు చేయడానికి ట్రై చేయండి. ఏముంది సేమ్ అదే ఫార్ములానే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములానే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. సో 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 7 ప్లస్ 3 ఇంటూ 7 మైనస్ 3 ఏమొస్తుంది 10 7 మైనస్ 3 ఎంత 7 మైనస్ 3 4 10 ఇంటూ 4. ద సేమ్ వే 13 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 19 స్క్వేర్ 3 స్క్వేర్ 39 3 స్క్వేర్ దాన్ని డివైడ్ చేసి రాస్తాం. సో దాన్ని రాస్తే మనం సింప్లిఫికేషన్ రాస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసి రాస్తే మనకి ఏమొస్తుందమ్మా ఆన్సర్. సో మనం ఏమొస్తుందమ్మా మనకి సో ఇక్కడ చూడండి 1/7 మైనస్ 3 ఎంత 4 7 ప్లస్ 3 10 ప్లస్ 1/13 మైనస్ 3 10 అలాగే 16 సో ఆన్ ప్లస్ 1/49 మైనస్ 3 46 9 ప్లస్ 3 మనకి 52. సో మనకి ఇక్కడ ఏముంది ఫస్ట్ టర్మ్ 4 ఉంది లాస్ట్ టర్మ్ 52 ఉంది. డిఫరెన్స్ 6 ఉంది చూడండి 6 ఫాలో అవుతుంది. ఇంకేముంది వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి 1 కామన్ డిఫరెన్స్ 6 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్ 52. సో దీన్ని సాల్వ్ చేస్తే 1/6 ఇంటూ సో ఎల్సిఎం మనకి 52 వస్తుంది. సో 4 13 52 మైనస్ 1 ఓకేనా. సో ఏమొస్తుంది 1/6 ఇంటూ 12/52. సో 6 1 6 2 2 1 2 6 12. సో మనం సింప్లిఫై చేస్తే 1/26 ఆన్సర్ ఏముంది 1/26 ఓకేనా. చూసారు కదమ్మా క్లాస్ ఎంత సింపుల్గా ఉందో. సో ఇలాంటి చూడ్డానికి ఎంత భయంకరంగా ఉన్న క్వశ్చన్స్ కూడా ఒక చిన్న ఫార్ములాతో మనము ఈజీగా వితిన్ 2 సెకండ్స్లలో క్యాలిక్యులేట్ చేసి 2 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే 2 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాగే నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇలా చిన్న ట్రిక్స్తో. సో ఇవే మనకి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. ఇలాంటి చిన్న వాటిని స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి మనం నేర్చుకున్నాం అనుకోండి మనకు 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ ఇంకా మనకి వాళ్ళకంటే ఎక్కువ వచ్చినట్టే. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే లేదా మీకు ఏమైనా ఈ క్వశ్చన్ రాకపోతే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను సాల్వ్ చేసి మీకు ఇస్తాను. ఓకేనా. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.